వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అమ్మ భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా ఇలా బెండకాయలను తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి, కొత్తిమీర, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు. ఇలా ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం సన్నగా తరుక్కున్న బెండకాయలను వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలను బాగా వేయించుకోవాలి. అలా బెండకాయల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇలా బెండకాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. అందులో వెల్లుల్లి కూడా వేసుకుందాం. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్, ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం, చింతపండు కూడా. ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత మూసుకుందాం. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బెండకాయలను రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న బెండకాయ మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి. తర్వాత వేయించుకున్న మిశ్రమాన్ని అంతా కూడా అలా రోట్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం దంచుకుందాం. ఇలా బాగా దంచుకోవాలి. దంచుకున్న బెండకాయ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు అందులోనే వేసుకొని మళ్ళీ ఇంకొకసారి దంచుకుందాం. ఇలా బాగా దంచుకున్న తర్వాత దీన్ని మనం పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో పోపుకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇలా ఇవన్నీ పోపు వేసుకుందాం. ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనం దంచుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమ్మ భోజనం. మరికొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.